ఏంది నువ్వు మెసేజ్ చేస్తున్న అమ్మాయి బ్లాక్ చేసిందా? మీ ఎక్స్ కానీ మీ లవర్ కానీ మిమ్మల్ని బ్లాక్ చేసిందా? అయితే సింపుల్ ట్రిక్తో మీరైతే మళ్ళా ఆ అకౌంట్ అనేది మళ్ళీ మెసేజ్ చేయొచ్చు. నేను చిన్న ట్రిక్ చెప్తా, ఒకసారి ఇది ఫాలో కండి, సెటిల్ అవుతుంది. ఫస్ట్ అయితే మన ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. మన ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిగానే మనకైతే ఇక్కడ బ్లాక్ అని కానొస్తుంది చూడండి. బ్లాక్ మీద క్లిక్ చేయండి. అందరు ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తారు. ఈ మిస్టేక్ చేస్తే అసలు వర్కౌటే కాదు. ఇక్కడ ఇవన్నీ నేను చేసిన బ్లాక్స్, ఇవన్నీ వాళ్ళు నన్ను చేయటం కాదు, నేను వాళ్ళని చేసిన. ఇదైతే గుర్తుంచుకోండి. అందరు చేసేది ఇక్కడ మిస్టేక్. వీడియో అయితే స్కిప్ చేయమాకండి, మీకైతే పాయింట్ టు పాయింట్ మీకైతే అస్సలు అర్థం కాదు. సో ఇప్పుడు ఇవి ఇక్కడ ఈ బ్లాగ్ అని యూజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అందరూ ఏమనుకుంటారంటే మనం అంటే వాళ్ళ ఐడిలో నుంచి మనం తీస్తాం అనుకుంటారు. అస్సలు కాదు. ఇదేంటంటే మనం వాళ్ళని బ్లాక్ చేసినా మనం ఒకళ్ళు రిమూవ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇదంతా మనం బ్లాక్ చేసిన వాళ్ళు. ఇది నా అకౌంట్ అంటే నేను బ్లాక్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. మీరందరూ ఏమనుకుంటారు, ఇక్కడ నుంచి తీగానే అయిపోతుంది, ఇంకేముంది నేను మెసేజ్ చేయొచ్చు అనుకుంటారు. అస్సలు అంటే అస్సలు కుదరదు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లోనే ఇంకో ట్రిక్ ఉంటుంది. మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళు ఎవరో కూడా చూడొచ్చు. ఇగో ఇక్కడిది ఉంటుంది, ఇక్కడిది ఉంటుంది. దీమే క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారు అనేసి ఉంటుంది. ఇంకోటి కొంతమంది అడిగే ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే, బ్రో మమ్మల్ని ఏ అకౌంట్ నుంచైనా సరే మేము మా ఫోన్లో ఒక 4-5 ఈమెయిల్తో నేను లాగిన్ అయినా కానీ నాకు ఆ అకౌంట్ రావట్లేదంటే డివైస్ బ్లాక్ అని ఉంటుంది. మీ ఫోన్లో ఏ ఈమెయిల్తో లాగిన్ చేసినా, ఎట్లా లాగిన్ చేసినా, ఏ నెంబర్తో మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసినా కానీ అదైతే కుదరదు. అర్థమవుతుందిగా? ఈ ఒక చిన్న ట్రిక్తో మీరు చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇక మీరు చేయాల్సింది ఒకటే, ఇక ఆ పర్సన్కి ఫోన్ చేసి బతిలాడి బ్లాగ్ నుంచి తీపించుకోవడం తప్ప చేసేది ఏం లేదు. సో అర్థమైందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ పియాదో యూట్యూబ్ ఛానల్.